మోషే గొప్ప నాయకుడు అయ్యాడో చెప్పండి? మాకేం తెలుసు అంటారా? చెప్పండి. అతడు పెందల కడనే లేచేవాడు. నీ జీవితంలో నువ్వు వర్ధిల్లాలి అని ఆశపడుతున్నట్లయితే, నీ కుటుంబాన్ని నువ్వు నిర్మించుకోవాలి అని ఆశపడుతున్నట్లయితే, నీ బిడ్డలను క్రమశిక్షణతో పెంచాలి అని ఆశపడుతున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు పెందల కడనే లేవాలి. మోషేను చూశాడు యెహోషువ, కాబట్టి ఏం చేశాడు? పెందల కడనే లేవడం అలవాటు చేసుకున్నాడు. 24వ అధ్యాయంలో 4వ వచనంలో పెందల కడనే మోషే లేచాడు. 34వ అధ్యాయంలో 4వ వచనంలో పెందల కడనే మోషే లేవడము యెహోషువ చూశాడు. మరొకరిని చూపిస్తాను రండి. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు రాజైన హిజ్కియా పెందల కడనే లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు వెళ్ళెను. మహారాజు కానీ తన అధికారులందరినీ తీసుకొని ఎక్కడికి వెళ్ళాడట? యెహోవా మందిరానికి వెళ్ళాడు. ఎన్ని గంటలకు వెళ్ళాడట? పెందల కడనే వెళ్ళాడు. కారణం ఏమిటంటే తన దేశం మీద దాడి జరగబోతుంది. తన దేశం ప్రమాదంలో ఉంది. శత్రువు నలుదిక్కులా మోహరించి ఉన్నాడు. ఏ క్షణమైన దేశము శత్రువు చేతిలోకి వెళ్ళబోతుంది. ప్రమాదం పొంచి ఉంది. ఆ దేశాన్ని రక్షించుకోవడానికి, తన ప్రజలను రక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి రాజైనటువంటి హిజ్కియా పెందల కడనే లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. ఏం చేశాడు? యెహోవా మందిరానికి వెళ్ళి రాజ్యము కొరకును, పరిశుద్ధ స్థలము కొరకును, యూదావారి కొరకును. ఎంత బాగుందో చూడండి. మొదట దేనికోసం? రాజ్యం కోసం. 2 పరిశుద్ధ స్థలము మందిరం కోసం. 3 యూదావారు ప్రజల కోసం. ఎందుకని? పాప పరిహారార్థ బలి చేయుటకై 7 కోడెలను, 7 పొట్టేళ్లను, 7 గొర్రెల పిల్లలను, 7 మేకపోతులను వారు తెచ్చి ఉంచిరి కనుక అతడు యెహోవా బలిపీఠము మీద వాటిని అర్పించుడని అహరోను సంతతి వారికి ఆజ్ఞాపించెను. హిజ్కియా తను పరిపాలన ప్రారంభించిన రోజుల్లో దేశము బహు ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. కాబట్టే తనకు అర్థమైంది, ప్రమాదకరమైనటువంటి రోజుల్లో, శత్రు భీతితో ఉన్నటువంటి రోజుల్లో క్షేమంగా ఉండాలి అని అంటే పెందల కడనే లేవాలి. లేచి ఏం చేశాడు? దేవుని మందిరానికి వెళ్ళాడు. ఎందుకని? మొదట రాజ్యము గురించి ప్రార్థించటానికి, పరిశుద్ధ స్థలములో దేవునికి బలి అర్పించటానికి, తన ప్రజల కోసం పాప పరిహారార్థమైనటువంటి బలులను అర్పించి తన దేశాన్ని ఉద్ధరించటానికి పెందల కడనే లేచి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. మరి దావీదు సంగతి ఏమిటి? 57వ కీర్తన 8వ వచనము. నా ప్రాణమా మేలుకొనుమో, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. దావీదు అంటున్నాడు, పెందల కడనే నేను వేస్తాను. దావీదు ఎవరో చెప్పండి? మహా రాజు. మోషే ఎవరో చెప్పండి? మహా నాయకుడు. యెహోషువ ఎవరో చెప్పండి? మహా నాయకుడు. హిజ్కియా ఎవరో చెప్పండి? మహా రాజు, పరిపాలకుడు. మరి మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనము, ఇంకను ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచు ఉండెను. ఇది ఎవరో చెప్పండి? ప్రభు అయిన యేసు. మహా గొప్ప రక్షకుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు పెందల కడనే లేచి దేవునికి ప్రార్థన చేశాడు. సంగమా, మన జీవితాలు దీవించబడాలి అంటే, అనేక మందికి దీవెనకరముగా మనం మారాలి అని అంటే, ఇదిగో
సోమరితనాన్ని, నిద్రపోతుతనాన్ని మనం జయించాలి. సో మొదటి వచనంలోంచి మనం నేర్చుకుంది ఏమిటయ్యా అంటే, యెహోషువ వేకువన లేచినప్పుడు, యెహోషువ ఎవరో తెలుసా? అనేక లక్షల మందిని వాగ్దాన భూమిలోనికి నడిపించిన నాయకుడు. తండ్రిగా నువ్వో, తల్లిగా నువ్వో నీ బిడ్డలను దేవుని రాజ్యములోనికి నడిపించాలి అని ఆశపడుతున్నట్లయితే, నువ్వు వేకువ జామునే లేచి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి వారి రక్షణ కోసం, వారి భవిష్యత్తు కోసం, వారి చదువు కోసం, వారి ఆత్మీయత కోసం తండ్రిగా తల్లిగా నువ్వు మోకరించకుండా నీ బిడ్డలను కాపాడుకోవడం, సంరక్షించుకోవడం సాధ్యము కాదు. వినిపిస్తుందా నీకు తండ్రే? వినిపిస్తుందా నీకు తల్లే? నీ కుటుంబాన్ని కట్టుకోవాలని ఆశపడుతున్నావా? నీ కుటుంబంలో సమాధానాన్ని పెంపొందించుకోవాలని ఆశపడుతున్నావా? విజిటింగ్ అవర్స్ ఏర్పాటు చేస్తే వచ్చి చెప్పేవాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? అయ్యా, మా ఇంట్లో సమాధానం లేదో, సంతోషం లేదో, సఖ్యత లేదో, నా భర్త త్రాగుబోతో, నా భార్య నా మాట విన్నదో, గయాలే, ఫలితంగా నా బిడ్డలు చెడిపోతున్నారో, సరిగా చదువుకోవట్లేదో, గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నారో, ఏం చేయాలో అర్థం కావటంలా. ఏం చేయాలో అర్థం కావటం లేదేమిటి? నువ్వు చేయాల్సింది చేయలా. తండ్రిగా తల్లిగా వేకువ జామున లేచి మోకాళ్ళ మీద పడే సైతాను తీసుకొచ్చేటటువంటి ప్రతి విధమైన శోధనను, నీ బిడ్డలకు కలుగ చేసేటటువంటి అపాయాన్ని, ఆపదనను నువ్వు ప్రార్థనలో ఎదుర్కొని వాడిని జయించినట్లయితే వాడు నీ జోలికి, నీ కుటుంబం జోలికి రావడం సాధ్యము కాదు. యోబు గ్రంథంలో మనం చూస్తాం, మొదటి అధ్యాయము 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి నర్పించుచు. ఎప్పుడు లేచాడట? గట్టి చెప్పండి. వేకువనే లేచాడు. తండ్రిలో తల్లులో నిద్రపోతులుగా ఉండకండి, సోమరిపోతులుగా ఉండకండి, తిండిపోతులుగా ఉండకండి. వేకువ జామున లేచి నీ బిడ్డల కోసం ప్రార్థన చేయడం, నీ కుటుంబం కోసం ప్రార్థన చేయటం ఈ ప్రమాదకరమైన పాపిష్టి దినాల్లో అత్యవసరము. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుమో. రేయి మొదటి జాము అంటే తెలుసా? చెప్పండి. ఇప్పుడు 3 గంటల నుండి 6 గంటల మధ్య, ఉదయం 3 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య సమయాన్ని రేయి మొదటి జాము. ఏం చేయాలట? ఏం చేయాలి? నువ్వు లేచి నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభువు సన్నిధిని, నీ హృదయమును కుమ్మరించు. ఎవరి కోసం? నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎచ్చో. నీ బిడ్డల కోసం. అమ్మా, వింటున్నావా? తల్లి, వింటున్నావా? నువ్వు ఒక తల్లిగా దీవించబడి అనేక మందికి దీవెనకరంగా ఉండాలి అంటే, నీ బిడ్డలకు దీవెనకరంగా ఉండాలి అంటే, నువ్వు చేయగలిగిన అద్భుతమైన కార్యము ఏదైనా ఉంది అని అంటే, వేకువ జామున నీవు లేచి నీ బిడ్డల కోసం 2 చేతులు పైకెత్తి దేవునికి ప్రార్థన చేయడం కంటే గొప్ప పరిచర్య నువ్వేం చేయగలవు? యోబు ఉదయమునే లేచాడు, తన బిడ్డల కోసం దేవుని సన్నిధికి వెళ్ళాడు, తన బిడ్డలను తీసుకొచ్చాడు. ఇక్కడ తల్లి వేకువ జామునే లేవాలని, ప్రార్థించాలని విలాప వాక్యములో ఇర్మియా ద్వారా దేవుడు చెప్తున్నాడు. సియోను కుమారి ప్రాకారమా, అదేగా 18వ వచనంలో, సియోను కుమారే, నీవు రేయి మొదటి జామున లేచి యెహోవాకు మొర్రపెట్టావు. నీ పసి పిల్లల కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తి ప్రార్థన చేయి. ఎందుకయ్యా అంటే, ఎందుకట? ప్రతి వీధి మగను
ఆకలి కొని వారు మూర్ఛిల్లుచున్నారు. ఎక్కడైనా సరే మీరు గమనించారా, కార్నర్లోనే కిల్లి కొట్టుంటుంది తెలుసా, కార్నర్లోనే సారాయి కొట్టుంటుంది తెలుసా, సారాయి కార్నర్లోనే కనెక్షన్ పాయింట్ ఉంటుంది తెలుసా, ఆ కార్నర్లోనే కలుసుకుంటారు వాళ్ళు, ఆ కార్నర్లోనే స్నేహితులతో కలిసి వెళ్ళడానికైనా ఒక కార్నర్ ఉంటుంది. అక్కడ వాళ్ళ స్నేహితులతో పాటు పాపిష్టి ప్రణాళికలు పన్నాగాలు పన్ని ఆఖరికి వాళ్ళు పాపంలో మూర్ఛిల్లిపోతారు. దేవుడు అంటున్నాడు, సీయోను కుమారి లే, ఈ బిడ్డల కోసం రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయి. ఒక తల్లిగా నీ బిడ్డలకు ఇవ్వగలిగిన ఆశీర్వాదం ఏదైనా ఉంది అని అంటే నీ ప్రార్థన జీవితం. ఒక తండ్రిగా నీ బిడ్డల కోసం నువ్వు ఇవ్వగలిగిన గొప్ప ఆశీర్వాదం ఏదైనా ఉంది అని అంటే ప్రార్థనతో నీ బిడ్డల చుట్టూ నువ్వు వేసేటటువంటి, చెప్పండి ఏమిటో, కంచె. యెహోషువ ఎందుకు గొప్ప నాయకుడయ్యాడో తెలుసా? యెహోషువ ఎందుకని అనేక లక్షల మందిని వాగ్దాన భూమిలోకి నడిపించుకోగలిగాడో తెలుసా? అతడు సోమరిపోతూ తిండిపోతూ నిద్రపోతూ కాదండి, మరే దేవునికి ఇష్టడిగా జీవించాడు. ఈరోజు దేవునికి ఇష్టనిగా నువ్వు జీవించాలి అని అంటే నీ సోమరితనాన్ని నువ్వు జయించాలి, నిద్రపోతనాన్ని నువ్వు జయించాలి. దావీదు మహారాజు పొద్దునే లేచి దేవుని స్తుతించాడట. హిజ్కియా మహారాజు తన సేవకులందరినీ తీసుకుని వెళ్ళి బలులు అర్పించాడట. యేసుక్రీస్తు మహా గొప్ప రక్షకుడు ఉదయమును లేచి ప్రార్థన చేశాడట. మోషే మహా గొప్ప నాయకుడు, యెహోషువ మహా గొప్ప నాయకుడు. ఈ నాయకులు ఏం చేశారు? వేకువనే లేచి దేవుని ఎదుటకు వెళ్ళారు. మరి నీ సంగతి ఏమిటి? కష్టపడకుండా ప్రయాసపడకుండా నీ జీవితంలో ఎలా విజయాన్ని నువ్వు చూడలేవో అలాగే ప్రార్థించకుండా ప్రభు సన్నిధిలో ప్రసవ వేదన పడకుండా పసిపిల్లలను, పడుచు పిల్లలను నువ్వు భద్రపరచుకోవడం సాధ్యం కాదు. కుటుంబాన్ని కట్టుకోవాలి అని ఆశించే ప్రతి భార్య, కుటుంబాన్ని ప్రశాంతమైన వాతావరణంలో పోషించుకోవాలని ఆశించే ప్రతి భర్త ఖచ్చితంగా వేకువజామునే లేచి మోకరించి ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా ప్రతిఫలాన్ని వాళ్ళు చూస్తారని చెప్పడంలో సందేహము లేదో. అలవాటు చేసుకుందాం, అలవర్చుకుందాం. అడుగుతున్నా, ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అయ్యా నేను మాటిస్తున్నాను, నా బిడ్డల కోసం వేకువజామునే నేను లేచి ప్రార్థన చేస్తాను. మీరు కష్టపడి సంపాదించి బ్యాంకులో డబ్బులు ఫిక్స్డ్ చేశారనుకోండి, చచ్చిపోయిన తర్వాత ఆ డబ్బులు మీతో పాటు వచ్చేస్తాయా? లేకపోతే ఆ డబ్బులు ఆ తర్వాత మీ భార్యకు మీ బిడ్డలకు చెందుతుందా చెందదా? చెప్పండి. మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఒక కాలం ఉంటుంది, ఏంటో తెలుసా? మీ తరువాత ఎవరికి ఈ బ్యాంకులో ఉన్న డబ్బులు చెందుతాయో పేర్లు రాయండి అని అంటే భార్య బిడ్డల పేర్లు రాస్తారు. అంటే నువ్వు కష్టపడి సంపాదించి బ్యాంకులో దాచిపెట్టిన తరువాత ఒకవేళ నువ్వు ఈ లోకయాత్ర ముగించి వెళ్ళిపోయినా నువ్వేమైతే దాచిపెట్టావో దానిని నీ కుటుంబం అనుభవిస్తుంది. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారండి? అలాగే ప్రార్థన అనేది కూడా పరలోకమందున్న బ్యాంకులో నువ్వు డిపాజిట్ చేసుకోవచ్చు. జ్ఞాపకం పెట్టుకో. సమయం దొరికిన ప్రతిసారి ప్రార్థన అనేటటువంటి ఆస్తిని పరలోకపు బ్యాంకులో డిపాజిట్ చేయి. ఒకరోజు నువ్వు నేను మనము మరణిస్తాం, కానీ ఆ పరలోకంలో దాచిపెట్టిన ప్రార్థన ఈ భూమి మీద నీ బిడ్డల జీవితంలో, ఆ తర్వాత వచ్చేటువంటి వారి జీవితంలో ఆశీర్వాదంగా మారుతుంది. మర్చిపోకండి. తల్లి, నువ్వు చేసే ప్రార్థన నా దేవుడు మర్చిపోడు. నువ్వు చేసే ప్రార్థన తండ్రి నా దేవుడు మర్చిపోడు. కాబట్టి ప్రార్థన చేయి. నీ మనవాళ్ళ కోసం, మనవరాళ్ళ కోసం, ముని మనవాళ్ళ కోసం, ముని మనవరాళ్ళ కోసం, రాబోయే సంతతి కోసం ప్రార్థన చేయి. తప్పేం కాదు. ఎందుకని? నువ్వు ఈ లోకయాత్ర ముగించి పరలోకానికి వెళ్ళిపోవచ్చు, కానీ నువ్వు చేసిన ప్రతి ప్రార్థన అక్కడ జ్ఞాపకంలోనికి వస్తుంది. మర్చిపోవద్దు. తల్లి, తండ్రి, మళ్ళా చెప్తున్నా,
నీ బిడ్డలకు నీవు ఇవ్వగలిగిన మహా గొప్ప ఆశీర్వాదం ఏదైనా ఉంది అని అంటే ప్రార్థనతో వాళ్ళ చుట్టూ కంచి వేయటమే. ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం మరొకటి ఉండదు.